మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీతో అయితే మాట్లాడారు. రాత్రి మాట్లాడడంతో మూడోసారి మాట్లాడారు ఆయన. అంటే యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా మాట్లాడుతూనే ఉన్నారు. వీలైనంత వరకు ఉద్రిక్తతలు తగ్గించుకోండి, ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారు, ఎవరం తగ్గినా ప్రజల కోసమే, ఏం చేసినా ప్రజల ప్రయోజనాలే మనకు ముఖ్యం అన్న విధంగా జయశంకర్ గారు అయితే మాట్లాడారు. అలాగే హార్మోజ్ జలసంధి విషయంలో కూడా మాట్లాడారు. పరిస్థితులు ఏమీ బాగోలేదు, యుద్ధం వల్ల ప్రపంచమే నాశనం అయిపోతుంది కాబట్టి మళ్ళీ ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయకుండా అలాగే దేశాన్ని రక్షించుకునేటటువంటి చర్యలు మీరు తీసుకోవాలి. మీ యొక్క ప్రయోజనాలను మీరు కాపాడుకుంటూనే, మీ ఆత్మాభిమానాన్ని మీరు కాపాడుకుంటూనే ఈ యొక్క ఉద్రిక్తత పరిస్థితుల నుంచి బయటపడండి అని జయశంకర్ గారు అయితే మాట్లాడారు. అటు అబ్బాస్ అరాగ్జీ కూడా అదే విషయం చెప్పాడు. మాకు కూడా యుద్ధం చేయాలని లేదు, మేము కూడా యుద్ధాన్ని ముగింపు పలుకుదామని అనుకుంటున్నాము, ఖచ్చితంగా మేము చేస్తాము. అదేవిధంగా ఉద్రిక్తత పరిస్థితులతో పాటు ఇటు హార్మోజ్ జలసంధిని కూడా విడుదల చేసే విధంగా అయితే మేము చర్యలు తీసుకుంటాము, మీరేం టెన్షన్ పడకండి అన్న విధంగా అబ్బాస్ అరాగ్జీ మాట్లాడినట్లుగా ఇంటర్నేషనల్ మీడియాలో వస్తున్నటువంటి కథనాలు. కాకపోతే ఇప్పుడు హార్మోజ్ జలసంధిని కనుక వాళ్ళు విడుదల చేస్తే ఇక మళ్ళీ ప్రపంచం అంతా కూడా శాంతంగా ఉంటుంది, ఒత్తిడి ఉండదు అమెరికా మీద అనే ఉద్దేశంతో ఇరాన్ అలా ప్లాన్ చేసింది. కానీ ఇరాన్కి చెందినటువంటి మైన్ లేయర్స్ అనే యుద్ధ నౌకల్ని ఇప్పటికే అమెరికా ఒక 16 ముంచేసింది. అలాగే ఇవి కాకుండా మరొక 6 నౌకల్లో 7 నౌకల్లో ముంచేసింది. సో ఇప్పుడు అమెరికా దాడి చేసినందుకు వల్ల అయినా సరే ఇప్పుడు హార్మోజ్ జలసంధి ఫ్రీ అవ్వాలి. మరి అది ఫ్రీ అవుతుందా లేకపోతే ఇరాన్ మళ్ళీ ఇంకేవైనా నౌకల్లో అక్కడ మోహరిస్తుందా తెలియదు. కానీ మొత్తానికైతే హార్మోజ్ జలసంధిని అయితే క్లియర్ చేయడానికి అన్ని దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎందుకంటే గల్ఫ్ దేశాలు తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తున్నాయి. అలాగే ఇప్పుడు మనలాంటి దేశం విపరీతమైనటువంటి సంక్షోభంలో పడే అవకాశాలు ఉన్నాయి. మరొక 4 రోజులు ఇదే కనుక కొనసాగితే ఇప్పటికే మనకి కమర్షియల్ గ్యాస్ అందడం లేదు.